శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం ఆగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇంతకుముందు మనం జ్ఞానయోగం గురించి అందులో కొన్ని మంచి విషయాలను తెలుసుకున్నాము. అలాగే ఈ జ్ఞానయోగానికి కంటిన్యూగా ఇంకా కొన్ని విషయాలను తెలుసుకుందాము. ఇక్కడ పవిత్రుడు అంటే మనుషులు ఎలా పవిత్రమవుతారు అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఎవరైతే రాగము, భయము, కోపము విడిచిపెడతాడో, ఎవరైతే తన చిత్తమును భగవంతుని యందు లగ్నం చేస్తారో, భగవంతుని ఆశ్రయిస్తాడో, అటువంటి వారు జ్ఞానము అనేటటువంటి తపస్సు చేత పవిత్రులవుతారు. చివరికి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక్కడ జ్ఞానము అంటే ఒక తపస్సు. జ్ఞానాన్ని ఆచరించడం ఒక తపస్సులాగా చేయాలి. శరీరానికి మురికి అంటుకుంటే మనం ఆ మురికిని నీటితో శుభ్రం చేస్తాము. అలాగే మనస్సుకు మురికి అంటుకుంటే దానిని జ్ఞానము అనే తపస్సు చేసి శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మనస్సు, శరీరం పవిత్రమవుతాయి. మరి ఈ జ్ఞానము అనే తపస్సు చేయడానికి ముందు మనం ఏం చేయాలి అంటే మమకారాన్ని, కోరికలను, భయాన్ని, కోపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే మనకు జ్ఞానం అనే తపస్సును చేయడానికి మనం అర్హులమవుతాము. ఆ జ్ఞాన తపస్సు చేసే మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసుకుంటాము. అప్పుడు మనం పవిత్రులవుతాము. ఇది మొదటి లక్షణం. ఇవి ఉంటే మనస్సు నిర్మలంగా ఉండదు, చంచలంగా ఉంటుంది. అందుకని ముందు ఈ మమకారము, కోపము ఇటువంటి వాటిని వదిలిపెట్టాలి. తరువాత మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచాలి, పరమాత్మనే ఆశ్రయించాలి. ఈ మూడు లక్షణాలు అంటే జ్ఞానం, తపస్సు సిద్ధిస్తుంది. ఇది కేవలం కృష్ణుని మాటలు కాదు. ఇంతకు ముందు ఎంతోమంది ఈ జ్ఞాన తపస్సును ఆచరించి పరమాత్మునిలో లీనమయ్యారు. ఇంకా పరమాత్ముని ఆశ్రయించడం, మనస్సును పరమాత్ముని యందు లగ్నం చేయడం చాలా కష్టమైనటువంటి పనులు. ఈ రెండు పనులు చేయాలంటే ముందు రాగము, భయము, కోపాన్ని వదిలిపెట్టాలి. అవి వదిలిపెడితే కానీ మన యొక్క మనస్సు పరిశుద్ధం కాదు. మనస్సు పరిశుద్ధం కావాలంటే బయట ఉన్నటువంటి కోరికలను, ఇష్టాలను, భయాన్ని, కోపాన్ని వదిలి పరమాత్మను ఆశ్రయించాలి. అప్పుడు మనస్సు నిర్మలమై పరమాత్మ యందు లగ్నమవుతుంది. ఇదంతా జరగాలంటే మనకు జ్ఞానం కావాలి. పరమాత్మను గురించి, పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి. దానికి శాస్త్రాలు అధ్యయనం చేయాలి. గురువుల వద్ద గురోపదేశం పొందాలి. గురుముఖత శాస్త్రాలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాలి. ఈ జ్ఞానాన్ని ఒక తపస్సులాగా ఆర్జించాలి. అంతేకాని ఏదో ఆషామాషిగా నేర్చుకోవడం కాదు. శాస్త్రములను ఏకాగ్రతతో, శ్రద్ధతో చదవాలి. వాటి యొక్క మూలంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ విధంగా జ్ఞాన తపస్సును చేసిన వారు తమ మనస్సును పరమాత్మ యందు నిలపగలరు. ఇదంతా కష్టం, ఎవరి వల్ల కాదు అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అటువంటి వారు పూర్వము చాలామంది ఉన్నారు. వారంతా పైన చెప్పబడిన విధంగా ఆచరించి నన్ను చేరుకున్నారు, నాలో ఐక్యమయ్యారు అని భగవంతుడు చెబుతున్నాడు. దీనిని ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుంటే అసలు పరమాత్మను గురించి మనం ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న వేసుకుంటే దానికి రెండు మార్గాలు గోచరిస్తాయి. ఒకటి సగుణోపాస, రెండవది నిర్గుణోపాస. కొంతమంది మొదటిది ఆచరించి తరువాత రెండవ దానికి వెళతారు. అంటే సగుణోపాసనతో మొదలుపెట్టి క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మళ్ళుతారు. మరికొంతమంది నేరుగా రెండవ దానికి వెళతారు. సగుణోపాసన చేసిన వారు నేను ఈశ్వరుని గురించి తెలుసుకున్నాను అని ఎవరైనా అంటే వారు ఈశ్వరుని గురించి కొంచెమే తెలుసుకున్నారని,
పూర్తిగా తెలుసుకోలేరని అర్థం. సగుణోపాసన అంటే ఏకరూపంగా పరమాత్మను అర్పించడం, ఏకరూపంగా పరమాత్ముని అర్చించడము. రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, దుర్గాదేవి, పార్వతి, శివలింగము, వినాయకుడు, కుమారస్వామి, ఏ విధంగా మొదలైనటువంటి దేవతామూర్తులను అర్చన మూర్తిగా ఇంటిలో పెట్టుకొని వారికి ఆవాహన, అర్చన మొదలగు షోడశ ఉపచారములను చేస్తూ పూజించడం, పరమాత్మను ఒక రూపంలో పూజించడం, ఆయనే సర్వస్వం అనుకుని పూజించడం, ఈ అర్చన మూర్తులను పూజించడం పరమాత్మ సాక్షాత్కారానికి ఒక మెట్టు మాత్రమే, కానీ ఇది ముఖ్యం కాదు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఇక్కడే ఆగిపోతున్నారు. అర్చన మూర్తులకు చేసే అలంకారాల మీద, ఉత్సవాల మీద, ఆ విగ్రహాల విశిష్టత మీద, మహిమల మీద దృష్టి పెడుతున్నారు. వాటి వెనుక ఉన్నటువంటి పరమాత్మ తత్వము గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. దీని గురించి శాస్త్రాలు స్పష్టంగానే చెబుతున్నాయి. కానీ మనకు తాత్కాలిక ప్రయోజనాలకు, మన కోరికలు తీరడం కోసం ఇదే ముఖ్యం అనుకుని ఇక్కడే ఆగిపోతున్నాము. శాస్త్రముల యందు సగుణోపాసనతో మొదలుపెట్టి తరువాత నిర్గుణోపాసన వైపు వెళ్ళమని చెబుతుంటే మనం సగుణోపాసనతోనే ఆగిపోతున్నాము. ఇదంతా శాస్త్రములను సరిగా అర్థం చేసుకోవడం వలన కలిగేటటువంటి అపోహ తప్ప వేరేది కాదు. సగుణోపాసనలోని తర్వాతి ఘట్టం ఏమిటంటే, మన ఇంట్లో, మన పూజా గృహంలో ఉన్న చిన్న విగ్రహం అర్చనమూర్తి ఎవరో కాదు, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము అని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ ఒక్కడే, వేరు రూపాలు కాదు. మన సౌకర్యాన్ని బట్టి మనం వేరు రూపాలలో అర్చనా మూర్తులుగా పూజిస్తాము అనేటటువంటి జ్ఞానం మనకు రావాలి. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతండు అనే భావన మనకు రావాలి. ఈ భావన రావడానికి తొలిమెట్టు సగుణోపాసన. పరమాత్మ ఒకడు ఉన్నాడు అనేటటువంటి భావన మనలో కలగడానికి ముందు సగుణోపాసన ప్రతివాడికి అవసరమే. మానవుడు కూడా ఏడాది వయస్సు నుంచి 5 ఏళ్ల దాకా తల్లి వేలు పట్టుకొని నడుస్తుంటాడు. ఆ వేలు ఎప్పుడూ వదిలిపెట్టడు, ఎందుకంటే అది ఆ వయసులో అవసరం. కానీ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తల్లి వేలు పట్టుకుని నడవాలని అనుకోడు, ఎందుకంటే ఒక వయసు దాకా తల్లి సంరక్షణ అవసరం. తరువాత స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళగలడు. అలాగే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవడానికి సగుణోపాసన అవసరం, కానీ అదే పరమార్థం కాదు. జీవితాంతం సగుణోపాసన చేస్తుంటే మనకు వయసు వచ్చినా మనలో చిన్న పిల్లవాడి మనస్తత్వము, మరొకరి మీద ఆధారపడేటటువంటి తత్వము పోనట్టే కదా. కాబట్టి ప్రతివాడు ఈ స్థితి నుంచి బయటపడి విశ్వ చైతన్య స్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాప్తి, అవ్యయుడు, నిరాకారుడు, నిర్గుణుడు అయినటువంటి పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు. తనకు పరమాత్మకు భేదము లేదు అని తెలుసుకుంటాడు. తానే పరమాత్మ అనేటటువంటి స్థితికి వస్తాడు. ముందు తనలో ఉన్నటువంటి గుణములను అన్నీ పోగొట్టుకుని నిర్గుణుడు, నిరాకారుడు అయినటువంటి పరమాత్మలో ఐక్యం కావడం, అదే సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మళ్ళడం. ఇదే మనకు శాస్త్రం బోధించింది. కానీ మనం శాస్త్రాలను సరిగా అర్థం చేసుకోకుండా మనకు తెలిసిందే వేదం అనుకుంటూ ఉన్నాము. నిర్గుణము అంటే ఏ గుణము లేకపోవడం. ఏదో ఒక గుణము ఉంటే అది పరమాత్మ తత్వము కాదు. భూమికి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు అనేటటువంటి 5 గుణాలు ఉన్నాయి. భూమి గుణము గంధము అంటే మట్టి వాసన. దానిపైన ఉన్నది జలము, దానికి వాసన లేదు, అంటే ఒక గుణము అనేటటువంటిది లేదు. దానిపైన ఉన్నది అగ్ని, దానికి వాసన, రుచి రెండూ లేవు, అంటే 2 గుణాలు లేవు. దానిపైన ఉన్నది వాయువు, దానికి వాసన, రుచి, రూపము 3 లేవు. దానిపైన ఉన్నటువంటిది ఆకాశము, దానికి వాసన, రుచి, రూపము, స్పర్శ. ఆకాశము పైన ఉన్నటువంటిది పరమాత్మ. ఆకాశానికి ఉన్న శబ్దగుణ తత్వము కూడా పరమాత్మకు లేదు. కాబట్టి పరమాత్మ నిర్గుణుడు, ఏ గుణము లేనిటువంటి వాడు. అందుకని సగుణోపాసనను ముందు ఆచరించి నిష్కామ కర్మలను చేస్తూ కర్మ ఫలములను భగవంతుడికి అర్పిస్తూ క్రమక్రమంగా అతను నిర్గుణోపాసన వైపు మళ్ళాలి అనేటటువంటిది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యము.
దీనికి భగవానుడు ఒక చక్కటి మార్గాన్ని ఉపదేశించాడు. దానిని మన్మయ అని అంటారు. అంటే ఎల్లప్పుడూ పరమాత్మనే ధ్యానించాలి. దైనందిన కార్యక్రమాలు ఏం చేస్తున్నా పరమాత్మను ప్రధానంగా మనసులో నిలుపుకోవాలి. సాధారణంగా మానవులకు ఏ పని చేస్తున్నా పరమాత్మ తప్ప అందరూ గుర్తుకు వస్తారు. మానవులకు కోరికలు కోరుకునేటప్పుడు మాత్రమే పరమాత్మ గుర్తుకు వస్తాడు. మిగిలిన సమయాలలో భార్య, సంతానము, బంధువులు, మిత్రులు, పక్కింటి వాళ్ళు, తీరని కోరికలు గుర్తుకు వస్తాయి. కానీ భగవంతుడు మాత్రం ఎవరికీ గుర్తుకురాడు. కాబట్టి ప్రతి మానవుడికి ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏం పని చేసినా ప్రధానంగా మనసులో ఈశ్వర ధ్యానం అనేది ఉండాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఒక తల్లి పసిబిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి నిద్రపుచ్చి ఎక్కడో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఏ పని చేస్తున్నా మనసు మాత్రం ప్రధానంగా బిడ్డ మీదనే ఉంటుంది. చిన్న సవ్వడి అయినా, చిన్న ఏడుపుదు ఎలాంటిది వినిపించినా, ఏ పని చేస్తున్నా సరే ఆ పనిని వదిలిపెట్టి పరుగున ఉయ్యాల దగ్గరకు వెళుతుంది. మనం కూడా ఏ పని చేస్తున్నా మన మనస్సును ప్రధానంగా పరమాత్మ యందు లగ్నం చేయాలి. ఎన్ని పనులు చేస్తున్నా ఇదంతా ఆ పరమేశ్వరుని కొరకు చేస్తున్నాను అనేటటువంటి బుద్ధితో మనం పనులను చేయాలి. మంచి పనులు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. అప్పుడు నిరుత్సాహపడిపోకూడదు. మరి ఏం చేయాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. మాం ఉపాశ్రిత అంటే దేవా నీవే నాకు ఆధారము, నీవే ఏ అడ్డంకులు తొలగించి నన్ను కాపాడాలి అని పరమాత్మను ఆశ్రయించాలి. అలాగే దేవతలు, దానవులు కలిసి అదే విధముగా దేవులు, దానవులు కలిసి మందర పర్వతంతో క్షీరసాగర మదనం చేస్తుంటే ఆ మందర పర్వతం మునిగిపోతుంది. అప్పుడు వారు పరమాత్మను ఆశ్రయించారు. పరమాత్మ కూర్మంగా మారి ఆ మందర పర్వతము కింద ఉండి దానిని మునిగిపోకుండా కూర్మావతారంలో వచ్చి ఆపుతాడు. అలాగే మనం కూడా పరమాత్మను ఆశ్రయిస్తే మన ప్రమేయం లేకుండానే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఒకవేళ అడ్డంకులు ఉన్నా వాటి గురించి మనం మరచిపోతాము. పరమాత్మ నాకు అండగా ఉన్నాడు, నాకే తక్కువ అంటూ రెట్టించిన ఉత్సాహముతో పనిచేస్తాము. తక్కువేమి మనకు రాముండొంకడుండు వరకు అనేటటువంటి రామకీర్తి మనకు గుర్తుంచుకోవాలి. మనకు ఆ పరమాత్మ మనకు అండగా ఉన్నప్పుడు మనకే లోటు లేదు అని దీని అర్థం. అప్పుడు మనకు రాగము, భయము, కోపము అనేటటువంటివి ఉండవు. రాగము అంటే సంగమము, అటాచ్మెంట్, ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు అనేటటువంటి భావన. రావాల్సింది రాకపోతే కోపము, వచ్చింది పోతుందేమో అన్నటువంటి భయము, నాకు ఇష్టం వచ్చింది రాలేది అన్నటువంటి దిగులు. మనస్సు పరమాత్మ యందు లగ్నమైతే ఈ రాగం, ద్వేషం, భయము, దిగులు అనేటటువంటివి ఏవీ ఉండవు. మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంటుంది. ఈ పరిశుద్ధమైనటువంటి మనసుకు జ్ఞానం తోడు కావాలి. జ్ఞానం అనేటటువంటిది ఒక తపస్సు. శాస్త్రాలను చదివినందువలన, అధ్యయనం చేసినందువలన, అర్థం చేసుకున్నందువలన జ్ఞానం వస్తుంది. దానిని కూడా ఒక తపస్సులాగా అధ్యాయం చేయాలి. అందుకే దానిని జ్ఞాన తపస అంటే జ్ఞాన తపస్సు అని అన్నారు. ఈ ప్రకారంగా మనస్సును పరమాత్మతో లగ్నం చేసి పరమాత్మను ఆశ్రయించి రాగము, భయము, కోపము వదిలిపెట్టి జ్ఞానాన్ని ఒక తపస్సులాగా సంపాదించుకుంటే అటువాడు పుతామద్భవమగధ అంటే పునీతుడవుతాడు, పవిత్రుడవుతాడు. అటువంటి వాడు నా స్వరూపాన్ని, నా స్థితిని పొందుతాడు. ఈ ప్రకారంగా పరమాత్మను పొందిన వారు చాలామంది ఉన్నారు. ఇంకా ఏ మానవులు నన్ను ఏ ప్రకారంగా సేవిస్తారో అంటే భగవంతుణ్ణి ఏ మానవుడు ఏ ప్రకారంగా సేవిస్తారో, ఏ ప్రకారంగా ఆశ్రయిస్తారో వారిని ఆ ప్రకారంగానే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకే మానవులు అందరూ భగవంతుణ్ణి అనుసరిస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అనేటటువంటి సూత్రాన్ని వివరించాడు ఆ భగవంతుడు. ఎవరెవరికి ఎంతెంత భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత ఉంటాయో వాటిని బట్టే వారికి నేను అనుగ్రహిస్తాను భగవంతుడు
అంటే మనం ఎంత శ్రద్ధతో మనం భగవంతుణ్ణి ఆరాధిస్తే భగవంతుడు కూడా అంతే శ్రద్ధ మన మీద చూపెడతాడు అనేటటువంటిది దీని యొక్క అర్థం. ఎంతో శ్రద్ధతో భక్తితో ఏకాగ్రతతో మనం భగవంతుణ్ణి ధ్యానం చేస్తామో పరమాత్మ కూడా ఆ మేరకు తన వంతు సహకారాన్ని అందిస్తాడు. అంతేకాని సంవత్సరమంతా పుస్తకం పట్టకుండా పరీక్షల సమయంలో ప్రతిరోజు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి పెన్ను ప్యాడు దేవుని ముందర పెట్టి పూజిస్తే దేవుడు ఎటువంటి సహాయమూ చెయ్యడు. విద్యార్థులు ఇది గ్రహించాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా వారు తమ పనిని సమర్థవంతంగా ఏకాగ్రతతో శ్రద్ధాభక్తులతో చేస్తే పరమాత్మ తన వంతు సహాయము చేసి అతడి యొక్క ఉన్నతికి తోడ్పడతాడు. అంతేకాని ప్రతిరోజు ఆఫీస్కు లేటుగా వెళ్తూ ఎర్లీగా బయటకు వస్తూ ఉన్న కాసేపు క్యాంటీన్లో కాలక్షేపం చేస్తూ పని ఎగ్గొట్టే వారికి మెమోలు డిమోషన్లు తప్పవు. అటువంటి వారు రోజు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసినా కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అలాగే వ్యాపారస్తులు కూడా ధర్మంగా న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తే వారి యొక్క వ్యాపారం వృద్ధి చెందుతుంది. అలా వృద్ధి చెందడానికి పరమాత్మ కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. అలా కాకుండా అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించి అందులో కొంత భాగం పెట్టి కొంత భాగాన్ని దేవుడికి పెట్టి వజ్రాలు కిరీటాలు చేయించిన జైలు జీవితం తప్ప మరే ఫలితం ఉండదు. అలాగే సాధకులు కూడా అడవికి పోయి తపస్సు చేసిన మనస్సు ఇంటి మీదనే ఉంటే వారికి ఆ సాధన ఫలించదు. ఇంట్లో ఉన్న నిష్కామంగా కర్మలు చేస్తూ మనస్సును ఆత్మయందు లగ్నం చేస్తే ముక్తి లభిస్తుంది. ఆఖరుకున మరొక మాట చెప్తాడు, మానవులందరూ నన్నే అనుసరిస్తున్నాడు అంటే నన్నే పూజిస్తున్నారు, కానీ వారి వారి పూజలను బట్టి వారిని గ్రహిస్తాను అని ఆ పరమాత్మ యొక్క భావన. ఇంకా కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే మనమందరం దేవాలయాలకు వెళ్ళి పరమాత్మకు పూజలు చేసి అనేక కోరికలను కోరుకుంటాము. ఈ కోరికల అన్నింటి యొక్క పరమార్థము ఏమిటంటే మనకు ఉన్నటువంటి దుఃఖాలు కష్టాలు తీరాలి, సుఖాలు రావాలి. ఏ కోరిక కోరినా ఫలితం మాత్రం నాకు సుఖం రూపంలో కావాలి, దుఃఖం పోవాలి. అంటే దుఃఖముల నుండి కష్టముల నుంచి విముక్తి కోరుకోవాలి, మోక్షం కోరుకోవాలి అని అనుకుంటున్నాము. అంతే కదా, ఇది మానవుని యొక్క ప్రాథమికమైనటువంటి స్థితి. ఈ స్థితిలో కూడా వీడికి తెలియకుండానే మోక్షం కోరుకుంటున్నాడు. బాగా పరిణితి చెందిన మానవుడు ఈ జనన మరణ చక్రాల నుండి మోక్షము విముక్తి కోరుకుంటే, పరిణితి చెందని మానవుడు దుఃఖాల నుంచి కష్టాల నుంచి మోక్షము విముక్తి కోరుకుంటాడు. ఇంతే తేడా. అంటే బాగా పరిణితి చెందినటువంటి మానవుడు జనన మరణ చక్రాల నుంచి విముక్తి కోరుకుంటాడు. అదే సాధారణ మానవుడైతే సుఖదుఖముల నుంచి విముక్తిని కోరుకుంటాడు. మానవుడు తన కష్టముల నుంచి దుఃఖముల నుంచి విముక్తిని మోక్షాన్ని సంపాదించడానికి ఏ కోరిక కోరినా అది ధర్మబద్ధంగా ఉండాలి. ఇతరులకు హాని కలిగించకూడదు, సమాజానికి నష్టం కలిగించకూడదు. అటువంటి కోరికలను పరమాత్మ తీరుస్తాడు. యథా మాం ప్రప్రదంతేధాం సదైవ భజామ్యహం. అంటే నన్ను ఎవరెవరు ఏ ఏ కోరికలు కోరుతారో వారిని ఆయా విధములుగా తృప్తిపరుస్తాను. ఇక్కడ భజామ్యహం అంటే భజన చేస్తాను అని కాదు, తృప్తిపరుస్తాను అని అర్థం. కానీ ఆయా కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే అధర్మాన్ని పరమాత్మ ఎప్పుడూ ప్రోత్సహించడు. ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగ యుగాలలో అవతరిస్తాను అని అంటుంటే అధర్మాన్ని పరమాత్మ ఎందుకు ప్రోత్సహిస్తాడు? కాబట్టి పరమాత్మ మనం ఏం కోరిక కోరినా అది ధర్మసమ్మతము సమాజహితము అయితే తప్పకుండా తీరుస్తాడు. ఇక్కడ పరమాత్మ జ్ఞానము సామర్థ్యము నిష్కామ కర్మ అని చెబుతూ మరలా ఈ ప్రాపంచికమైనటువంటి కోరికలను తీర్చడం ఏమిటి అనేటటువంటి సందేహము మనకు రావచ్చు. ఎవరైనా మనకు ఒక పని చేసి పెడితే వారికి సంతోషంగా 10 రూపాయలు ఇస్తాము. కానీ వాడు అంతే బుద్ధితో ఏం చేస్తాడు? ఆ డబ్బులను తీసుకుని ఏం చేస్తాడు? తాగుతాడా, జూదం ఆడుతాడా అని మనం ఆలోచించము. వాడు మనకు సహాయం చేశాడు, మన దారిలోకి వచ్చాడు, మనం చెప్పినట్టు చేశాడు, ఇదే ఆలోచిస్తాం. ఇక్కడ కూడా పరమాత్మ అంటే
వీడు నన్ను పూజించాడు, అర్చించాడు, కోరికలు కోరాడు, అవి ధర్మబద్ధంగా ఉన్నాయి. వీడు నా దారిలోకి వచ్చి నన్ను పూజించాడు కాబట్టి వాడి యొక్క కోరికలను తీర్చడం నా విధి అనుకుంటాడు పరమాత్మ. అందుకే వాడి కోరికలు, వాడి పూజలను బట్టి తీరుస్తాడు. ఇలా తీరుస్తుంటే కొన్నాళ్లకు వాడికే విరక్తి పుట్టి ఈ ప్రాపంచిక విషయాల నుంచి మోక్షం పొందుతాడేమో అనేటటువంటి ఆశ. కాబట్టి పరమాత్మ మానవులందరినీ బాగు చేయాలనేటటువంటి కోరికతో ఉంటాడు, మన క్షేమాన్ని కోరుకుంటాడు. పరమాత్మ మార్గము ధర్మమైనటువంటి మార్గము. మనం కూడా ఆ యొక్క పరమాత్మ మార్గాన్ని అంటే ధర్మ మార్గాన్ని అనుసరిస్తే మన కోరికలు తీరుస్తాడు. కానీ మనమే పరమాత్మను అనుసరించడం లేదు. మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కోరరాని కోరికలను కోరుకుంటూ అవి తీరకపోతే కోపము, మోహములో పడిపోతూ కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాము. ఇంకా ఎటువైనా ఫలితములను కోరి కర్మలు చేసేటటువంటి మానవులు ఈ ప్రపంచంలో వివిధములైనటువంటి దేవతామూర్తులను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే దేవతామూర్తులను ఆరాధిస్తే వారికి తొందరగా ఫలితాలు లభిస్తున్నాయి. అంటే ఈ లోకంలో ప్రతివారు ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తుంటారు. వివిధములైన దేవతలను, దేవతామూర్తులను పూజిస్తుంటారు. ఆ ప్రకారం వివిధ దేవతామూర్తులను పూజించడం వలన వారు చేసినటువంటి కర్మలకు ఫలితం త్వరగా కలుగుతుంది. కొంతమంది నిరాకారుడను, నిర్వికల్పుడను ఆయన నన్ను ధ్యానిస్తుంటారు. వారిని కూడా వారి వారి కర్మలను అనుసరించి అనుగ్రహిస్తుంటాను. ఈ ప్రకారంగా మానవులు వివిధములైనటువంటి పద్ధతులలో, రీతులలో దేవతామూర్తుల రూపములో నన్ను పూజించి ఆరాధించి తగిన ఫలములను పొందుతూ ఉంటారు. ఎవరు ఏ రీతిగా ఏ రూపములో నన్ను ఆరాధించినా వారికి తగిన ఫలమును నేను ఇస్తూ ఉంటాను. కానీ మానవులు నన్ను ఏ విధంగా ఏ రూపముతో పూజించినా వారు కోరే కోరికలు సిద్ధిస్తే కలిగే సంతోషమును లభించింది పోతుందేమో అనేటటువంటి భయమును, సిద్ధించకపోతే కలిగే కోపాన్ని విడిచిపెట్టి ధర్మబుద్ధితో నిష్కల్మష హృదయముతో నన్ను పూజించాలి. మానవులు మొదట వివిధ రూపములలో ఆరాధించి క్రమక్రమేణా ఇంద్రియములను, మనస్సును జయించి కామములను పక్కన పెట్టి నిష్కామ కర్మలను చేస్తూ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగి నన్ను ఆరాధిస్తే తుదకు వారు నన్నే చేరుకుంటారు. ఇది పరమాత్మను మనము పూజించేటటువంటి విధానము. సాధారణంగా మానవులు తమ దుఃఖాలు, కష్టాలు పోవాలని, సుఖాలు కలగాలని వివిధ దేవతామూర్తులను పూజిస్తుంటారు. ఎన్నెన్నో కోరికలను కోరుతుంటారు. వారి కోరికలు ధర్మబద్ధమైతే అవి వెంటనే తీరిపోతాయి. కాబట్టి తొందరగా తమ కోరికలు తీరాలి అనుకునేటటువంటి వాళ్ళు వివిధములైనటువంటి ధర్మమూర్తులను, దేవతామూర్తులను ఆరాధిస్తుంటారు. కానీ ఈ బంధనముల నుంచి మోక్షం కోరుకునే వాళ్ళు ముందు దేవతామూర్తులను నిష్కామంగా పూజించి క్రమక్రమేణా నిర్గుణుడు అయినటువంటి పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసి ఈ బంధనముల నుంచి విముక్తి పొంది పరమాత్మతో లీనమైపోతాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరమాత్మ కానీ, మనం పూజించే దేవతలు కానీ మన కోరికలు తీరుస్తారు నిజమే. అవి ఎంతకాలం ఉంటాయి, ఎంత సుఖాన్ని ఇస్తాయి, ఎంత మన దుఃఖాలను పోగొడతాయి అని ప్రశ్నించుకుంటే సమాధానం ప్రతికూలంగా ఉంటుంది. సుఖం ఎప్పుడూ దుఃఖంతో అంతమవుతుంది అనేటటువంటిది సాధారణమైనటువంటి విషయం. ఇది అందరూ గుర్తుంచుకోవలసినటువంటి విషయం. ఏ సుఖమైనా కానీ చివరకు అంతమయ్యేది మాత్రం దుఃఖంతోనే. తమకు చావు లేకుండా వరాలను పొందిన అసురులు అందరూ మొదట సంతోషించినా చివరకు ఆ పరమాత్మ చేతిలోనే మరణించారు. కాబట్టి మనకు ఏది లభించినా దాని వలన కలిగేటటువంటిది తాత్కాలిక సుఖం మాత్రమే. ఎందుకంటే లభించింది జారిపోతే వెంటనే దుఃఖం వస్తుంది, ధనం వస్తుంది, సంతోషం, దానిని దాచిపెట్టలేక అవస్థపడతాము. పోతే దుఃఖము, కొడుకు పుట్టాడు సంతోషం, వాడు విధవ అయితే దుఃఖం, వాడు పోతే ఇంకా దుఃఖం. ఎన్నో పూజలు పథాల ఫలంగా తనకు పెళ్ళి అయినందుకు సంతోషించాలా, ఇన్నేళ్ళొచ్చిన అమ్మ కొంగు వదలని మొగుడిని చూసి ఏడవాలా,
అత్త ఆడపడుచులు పెట్టే ఆరళ్లకు దుఃఖించాలా తెలియని అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రకారంగా సంయోగము వియోగాలతో సుఖదుఖాలు నిరంతరం వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి పరమాత్మ చెప్పేది ఏమిటంటే, మీరు నన్ను ఏ విధంగా ఏ రూపాలలో పూజించండి, నేను ఆయా దేవతామూర్తుల రూపంలో మీ కోరికలను తీరుస్తాను. కానీ అవి మీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. మీరు ధర్మబద్ధంగా అడిగారు కాబట్టి మీ కోరికలను నేను తప్పక నెరవేరుస్తాను. కానీ అవి బంధాలను పెంచుతాయి, కానీ ఆ బంధాలను మాత్రం తుంచవు. మీరు కోరుకోవాల్సింది శాశ్వత సుఖాలను కానీ తాత్కాలిక సుఖాలను కాదు అని ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు సమస్త మానవ జాతిని ఉద్దేశించి అర్జునునికి చెబుతున్న విధముగా సమస్త మానవాళికి వివరించాడు. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయము. ఇంకా కొన్ని విషయాలను మనం తర్వాత తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.